హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ బై పల్లవి. ఈరోజు ఈ బేసిక్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చే శారీ కుచ్చు డిజైన్ ఎలా వేయాలో చూద్దాం రండి. ఈ డిజైన్కి కావాల్సిన మెటీరియల్స్: సిల్క్ థ్రెడ్, 110 mm నీడిల్, గోల్డ్ జరీ అండ్ 180 strands ఆఫ్ థ్రెడ్. ఈ థ్రెడ్ని ముందుగా ఇలా 180 స్ట్రాండ్ చుట్టుకున్న తర్వాత గమ్ని ఇలా షార్ప్ ఎడ్జ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన శారీని ఒక 10 mm నీడిల్తో ఒక హోల్ వేసుకోవాలి. అలా హోల్ వేసుకోవడం వల్ల మనకి శారీ కుచ్చు ఇన్సర్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక్కసారి మనం అన్ని స్ట్రాండ్స్ ఈక్వల్గా రావడానికి ఒక 2 to 3 times ఇలా నేను చేసిన విధంగా చేయాలి. సో మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. గోల్డ్ జరీ తీసుకొని దాన్ని 2 times చుట్టాలి. నేను చూపిస్తున్న విధంగా చుట్టాలి. ఇలా చుట్టిన తర్వాత ఒక నాట్ వేయాలి. నాట్ ఇలా గోల్డ్ జరీతో 2 to 3 times చుట్టిన తర్వాత ఒక నాట్ వేయాలి. అలా నాట్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా నీట్ లుక్ వస్తుంది. తర్వాత ఇలా నేను చుట్టిన విధంగా మీకు ఎంత లెంత్ కావాలో అంత చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనకి అది టైట్గా రావడానికి కొంచెం అప్ అండ్ డౌన్ చేస్తూ థ్రెడ్ని చుట్టాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఒక నాట్ వేయాలి. అలా ఫైనల్గా నాట్ వేసాక గమ్తో ఫైనల్ టచ్ ఇవ్వాలి. సో దట్ అలా చేయడం వల్ల మనకి జరీ అనేది లూజ్ అవ్వదు అండ్ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఈ నాట్ వేసాక మనం జరీ థ్రెడ్ని కట్ చేసి మనకి కుచ్చు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టి కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల మనకి కుచ్చు అనేది చాలా బంచ్గా కనిపిస్తుంది. ఇలా కట్ చేశాక ఒక్కసారి జస్ట్ నేను చేసిన విధంగా చేశారంటే మీకు కుచ్చు అనేది బంచ్గా కనిపిస్తుంది. చాలా ఎలిగెంట్ లుక్ కూడా ఇస్తుంది మీ శారీకి. వెనక చూసారంటే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. మనం ఫస్ట్లో నాట్ వేయడం వల్ల మనకి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడొచ్చు. ఈ డిజైన్ ఇలా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.